ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా ఇచ్చే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం ఇలా సెలవిస్తుంది, నీకు ఉపదేశించెదను, నువ్వు నడవలసిన త్రోవను నీకు చూపించెదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటువంటి 3 విషయాల గురించి ఈ వచనం మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా మనకు ఆయన ఉపదేశిస్తాడంట. దేనిని గురించి? మనము నడవలసినటువంటి త్రోవను గురించి, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి ఆయన ఏం చేస్తాడంట, మనకు ఉపదేశించి మనము నడవలసినటువంటి త్రోవను మనకు రెండోదిగా ఆయన చూపిస్తున్నాడు. మనకైనా ఉపదేశించేటువంటి దేవుడు, మనము నడవలసినటువంటి త్రోవను మనకు చూపించేటువంటి దేవుడు. మూడవదిగా ప్రియులారా, ఆయన మన మీద తన దృష్టి ఉంచేటువంటి దేవుడు. ఎందుకంటే మనకు ఆయన ఆలోచనకర్తగా ఉండడానికి. నేను నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనేటువంటి మాటను ఇక్కడ చదువుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులు చేసేటువంటి ఉపదేశము, మనుషులు ఇచ్చేటువంటి సలహా మనను కొన్నిసార్లు చాలా బాధకరమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. మన జీవితంలో మనం మరువలేనటువంటి చేదైన అనుభవాల్లోకి మనుషులు ఇచ్చేటువంటి ఉపదేశాలు, మనుషులు ఇచ్చేటువంటి సలహాలు మనం నడిపిస్తున్నాయి. ఈరోజు చాలామంది మనుషుల యొక్క ఉపదేశాలు విని, మనుషుల యొక్క సలహాలు విని చాలామంది నానా బాధలకు గురి అయినటువంటి చాలా మనుషులను మనము ఈ యొక్క లోకంలో చూస్తూ ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశించబోతున్నాను. ఇంతవరకు నీకు మనుషులు ఉపదేశించారు, మనుషుల యొక్క సలహాను విన్నావు. ఈ రోజు నుండి నేనే నీకు ఉపదేశించబోతున్నాను, నేనే నీకు సలహా ఇవ్వబోతున్నాను. రెండోది ఆయన అంటున్నాడు, ఆయన ఎందుకు మనకు సలహా ఇస్తున్నాడు? మనం ఏ మార్గములో నడవాలి, ఏ మార్గము దేవునికి ఇష్టము, ఏ మార్గంలో మనం నడిస్తే మనం జయాన్ని పొందుకోగలము అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుడు ఆయనే మనకు బోధించబోతున్నాడు, ఉపదేశించబోతున్నాడు. దేవుని బోధనలు మనకు జయాన్ని కలుగజేస్తాయి. రెండోది ఆయన అంటున్నాడు, నీ మీద నీవు నడవలసినటువంటి త్రోవను నేను నీకు చూపిస్తాను. ఏ త్రోవ దేవునికి ఇష్టమైంది, ఏ త్రోవ అయితే నువ్వు ప్రయాణిస్తే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలవు అనేటువంటి నీ త్రోవను, దేవునికి ఇష్టమైనటువంటి త్రోవను నేను నేర్పించదు, నేను నీకు చూపించదు అని అంటున్నాడు. మూడవదిగా ఆయన అంటున్నాడు, నీ మీద నా దృష్టి ఉంచి నేనే నీకు ఆలోచనకర్తగా ఉండబోతున్నాను, నేనే నీకు ఆలోచనకర్తగా ఉండబోతున్నాను. మనుషులు మనకు ఆలోచనకర్తగా ప్రియమైన ఉంటే మన జీవితంలో ఏ మేలు, ఏ మంచి మనం పొందుకోలేము, చూడలేము. ప్రియమైన దేవుని మనుషులు మన మీద కళ్ళు ఉంచారంటే, వారు దృష్టి ఉంచారంటే వారి దృష్టి మంచిగా ఉంటుందా? మనం హెచ్చించబడుతున్నప్పుడు వారు అసూయపడతారండి. మనం హెచ్చించబడుతున్నప్పుడు వారు అరే వీడు హెచ్చించబడుతూనే ఉన్నాడు, వీడు బాగున్నాడని చెప్పి మన మేలును పాడు చేయడానికి మనుషులు ప్రయత్నిస్తారు. వారు ఎంత మంచివాళ్ళైనా కూడా, ఎవరినైతే మనం మంచివారు అనుకుంటామో వారే మన యొక్క మేళ్లకు అడ్డుబండలుగా ఉంటారు. అది మనకు తెలియదు, దేవుడికి మాత్రం తెలుసు. మనుషులు మన మీద దృష్టి ఉంచినప్పుడు మన జీవితం పాడైపోతుంది. కానీ దేవుడు ఆయన దృష్టిని మన మీద ఉంచినప్పుడు మన జీవితం ఆశీర్వదించబడతాం. నీ మీద నా దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేది నేను అంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుడా, దేవుడే మనకు ఉపదేశిగా ఉండబోతున్నాడు. దేవుడు మనకు మార్గము చూపించబోతున్నాడు. దేవుడు ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండబోతున్నాడు. ప్రియమైన దేవుడా, ఇశ్రాయేలుని దేవుడు నడిపించాడని, వారిని 40 సంవత్సరాల అరణ్యములో నడిపించాడు. ఫిలిష్తీయుల దేశము ద్వారా వారు వెళ్ళటము సమీపమైనా కూడా దేవుడు ఆ మార్గంలో వారు నడిపించలేదు. ఎందుకంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు అయితే వారు ప్రమాదాలు ఎదుర్కొనలేదా? వారు యుద్ధాలు చూడలేదా అంటే చూశారు, ప్రమాదాలు చూశారు. కానీ అన్నిటిలో దేవుడు వారి మీద తన దృష్టిని ఉంచాడు. కాబట్టి ఏ యొక్క హాని వారికి రాకుండా, ప్రియమిత్రులు కొంతమంది దేవునికి వ్యతిరేకమైన పాపం చేసిన కొంతమంది మాత్రం దేవుని శిక్షించబడ్డారు. కానీ వారు దేవుని వాగ్దాన మాట ప్రకారము వారు ఆ యొక్క పాలు తేనె ప్రవాహించేటువంటి కనాను దేశానికి చేరుకున్నారు. కాబట్టి ప్రియమిత్రులారా, ఆయనే మీకు ఉపదేశించి ఆయన తన చిత్తమైనటువంటి మార్గంలో నడపడానికి ఆయనే మీ మీద తన దృష్టి ఉంచి ఆయనే ఆలోచనకర్తగా ఉండబోతున్నారు.
ఆయన మీకు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు మీ జీవితంలో, నా జీవితంలో అపజయాలు లేవు, దుఃఖాలు లేవు. మనకు సంతోషం మాత్రమే, ఆశీర్వాదం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ మాట చెప్పున, అయ్యా నీవే నాకు ఉపదేశించయ్యా, నీవే నాకు ఆలోచనకర్తగా ఉండని చెప్పి మనం ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన త్రోవ నీకు చూపించదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదన్న మాట ప్రకారం తండ్రి. అయ్యా నీవే తండ్రి ఇక మీద తండ్రి నీ బిడ్డలకు అయ్యా నడిపించేటువంటి తండ్రి ఆలోచనకర్తగా, తండ్రి నీ బిడ్డకు సలహా ఇచ్చేటువంటి ఆలోచనకర్తగా, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి దేవుడిగా నీ బిడ్డలకు తండ్రి ఉండమని ప్రార్థిస్తున్నాను. మనుషుల యొక్క సలహాలు తండ్రి మాకు అపజయాలు, బాధలు కలిగిస్తాయి. కానీ నువ్వు ఇచ్చేటువంటి సలహాలు, నువ్వు ఇచ్చేటువంటి ఉపదేశాలు నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాయి. తండ్రి ఇక మీద నీ బిడ్డలు తండ్రి అయ్యా నిన్ను ఉపదేశిగా కలిగి ఉండడానికి, నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప ఇచ్చేయండి. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.